Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఏపీలో పలు చోట్ల అర్ధరాత్రి దాకా కొనసాగింది పోలింగ్. ఇప్పటిదాకా 78.36% పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. ఆ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు చూస్తున్నాం. పూర్తి పోలింగ్ శాతంపై ఇవాళ అధికారికంగా ఈసీ ప్రకటించబోతోంది. 8 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ధ్వంసంపై రాజకీయ పార్టీలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతోంది ఈసీ. అలాగే స్ట్రాంగ్ రూముల్లో గట్టి నిఘా మధ్య ఈవీఎం నుంచింది. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర సిఐఎస్ఎఫ్ బలగాల్ని బందోబస్తు పెట్టింది. ఏపీ ఓటెత్తింది. ఎండా వానను కూడా జనం లెక్క చేయలేదు. ఓటర్లు చైతన్యంతో తమ తీర్పు నిక్షిప్తం చేశారు. అర్ధరాత్రి దాటిన క్యూ లైన్లలో నిలబడి ఓపికగా ఓటేశారు. పోలింగ్ బూతులు పోటెత్తాయి, ఓటర్లతో కిక్కిరిశాయి. ఏపీ వ్యాప్తంగా సాయంత్రం 6 గంటలకే పోలింగ్ సమయం ముగిసినా అప్పటికే కేంద్రాల దగ్గర భారీగా ఓటర్లు వేచున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్లలో ఉండడంతో వారందరికీ ఓటు వేసేందుకు ఈసీ అవకాశం కల్పించింది. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా 3,500కు పైగా కేంద్రాల దగ్గర పోలింగ్ కొనసాగింది. ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. అక్కచెరువు, మాదాలవారిపాలెం, మల్లవరం, ఉన్న గురువాయపాలెంలో ఓటర్లు బారులు తీరారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రాత్రి 11 గంటల దాకా పోలింగ్ కొనసాగింది. కోనసీమ జిల్లా పిఠాపురం, రాజమండ్రి సిటీతో పాటు మరికొన్ని పోలింగ్ బూతుల దగ్గర ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఓటింగ్ కొనసాగింది. రాత్రైనా గేటు లోపలున్న వారందరికీ టోకెన్లిచ్చారు అధికారులు. తుని నియోజకవర్గంలో 2 గంటలుగా కరెంటు లేకపోవడంతో చీకట్లో ఇబ్బందులు పడ్డారు ఓటర్లు. విశాఖ జిల్లాలో దాదాపు 135 కేంద్రాల్లో లేట్ నైట్ పోలింగ్ కొనసాగింది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని భూపతిపల్లెలో 96వ పోలింగ్ కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 5 సార్లు అంతరాయం ఏర్పడడంతో క్యూ లైన్లలో నిల్చున్నారు ఓటర్లు. పోలింగ్ ప్రక్రియ అర్ధరాత్రి దాకా కొనసాగింది. విశాఖ జిల్లా మారికవలసలో కూడా రాత్రి ఓటర్లు బారులు తీరారు. పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకం జెడ్పీ హైస్కూల్లో రాత్రి 9 గంటల దాకా ఓటింగ్ కంటిన్యూ అయింది. అమలాపురం పోలింగ్ కేంద్రాల దగ్గర రాత్రి వరకు పోలింగ్ జరిగింది. నంద్యాలలో 12వ బూత్లో పోలింగ్ మందకొడిగా సాగింది. ఈవీఎంలు మొరాయించడం వల్ల పోలింగ్ లేట్ అయిందని చెబుతున్నారు అధికారులు. ప్రతిపాడు నియోజకవర్గం ఓబుల్నాయుడుపాలెం, ప్రతిపాడు, ఎనమదల, పెదనందిపాడు, నాగులపాడు, కాకుమాను మండలాల్లో వందల మంది రాత్రి క్యూ లైన్లో నిలబడి ఓటేశారు. శ్రీ సత్యసాయి జిల్లా బీరేపల్లిలో పోలింగ్ ఆలస్యంగా పూర్తయింది. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో పోలింగ్ పూర్తయ్యేసరికి 9 దాటింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ నైట్ 12 దాటినా పోలింగ్ కొనసాగింది. కుప్పం మున్సిపాలిటీలోని 1-2 వార్డులతో పాటు లక్ష్మీపురం, గోనుగూరు, మల్లానూరు, అనిమిగానిపల్లి, వడ్డీపల్లి, డీకేపల్లిలో రాత్రి వరకు ఓటేశారు. శ్రీకాళహస్తిలోని పలు కేంద్రాల్లో 11:30 దాకా పోలింగ్ కంటిన్యూ అయింది. సోమవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకే ముగిసింది. కురుపాం, పాలకొండ, సాలూరులో సాయంత్రం 5 గంటలకే పరిసమాప్తమైంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.